హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మొక్కజొన్న గారెల్ని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ మొక్కజొన్న గారెలు వచ్చేసి స్వీట్గా చేసుకోవచ్చు, కారంగా చేసుకోవచ్చు అనమాట. మేమైతే రెండు రకాలు చేసాము. ఇవి వచ్చేసి అత్తయ్య చేశారనమాట. ఇలా మొక్కజొన్న కంకుల్ని చక్కగా ఇలా ఫస్ట్ అయితే మనం ఒలుచుకున్న తర్వాత ఇందులో పొట్టు ఏమీ లేకుండా చక్కగా చెరిగేసి పక్కకు పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి కేజీ బావు దాకా గింజలైతే ఉన్నాయన్నమాట. కేజీ వచ్చేసి స్వీట్ గారెలు చేశారు, పావు వచ్చేసి కారం గారెలు చేశారు. ఫస్ట్ గింజలన్నిటినీ ఫస్ట్ అయితే కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత కేజీ నేను మీకు బెల్లం ఎంత వేసారో చూపించేలోపే అత్తయ్య అయితే మిక్సీ పట్టేశారనమాట. అందుకే మీకు చూపించలేకపోయాను. కేజీ మొక్కజొన్నలకి అత్తయ్య వచ్చేసి పావు కేజీ బెల్లాన్ని అయితే యాడ్ చేశారు. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవచ్చండి. పిండి అనేది జారు కాకుండా పట్టుకోవాలి. ఇవి గింజలు వచ్చేసి కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి అందుకోసమే కొంచెం జారు అయిందనమాట. అయినా సరే తనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా అయితే గారెలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇవి వచ్చేసి కారం గారెలకు కూడా అలాగే పెట్టారు. కారం గారెల కోసం వచ్చేసి ఎండుమిర్చి, దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 3 లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసి కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి కారం గారెలకు కూడా పక్కకు పెట్టేశారు. ఇలా ఒక గిన్నె మీద మనం ఒక క్లాత్ను వేసుకొని తడి చేసుకుంటూ హ్యాండ్ తోటి ఉండలుగా పెట్టుకొని ఇలా గారెల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేశారు. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన స్వీట్ గారెలు అయితే. అదే మనకు స్టవ్ మీద అయితే తక్కువ మంట పెట్టుకొని హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు అనేవి. ఎందుకంటే ఈ గారెలు మనకు తొందరగా కాలుతాయి అన్నమాట. అందుకోసమే కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇవి లేత గింజలు ప్లస్ స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువగా అయితే యాడ్ చేశారు. అందులోనూ మనకు ఎంతో స్వీట్ అనేది ఇందులో పెట్టదండి. అందుకోసమే కొంచెం బెల్లం వేసుకున్నా సరిపోతుంది. ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2-3 వేసుకుంటూ తీసామంటే మనకు ఈజీగా ఉంటుంది. చూశారు కదా మన గారెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి, రెడీ అయిపోయాయి. మన స్వీట్ గారెలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అలాగే మీకు కారం గారెలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను. స్వీట్ గారెలు వచ్చేసి మనకు కొంచెం జారులాగా అయిపోతుంది. కారం గారెలు అలా కాదు, కొంచెం గట్టిగానే ఉంటుంది, అంత ఇబ్బందిగా అయితే ఉండదు. చూశారు కదా ఇవి వచ్చేసి మసాలా గారెలు కూడా అనొచ్చండి. మనం కారం గారెలు అనొచ్చు, మసాలా గారెలు అనొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తుంటారు కదా. ఇవి వచ్చేసి కారం గారెలు అనమాట. ఇవి కూడా రెడీ అయిపోయాయి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకు కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మెయిన్ మనకు కొత్తిమీర కంటే కూడా కరివేపాకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు అలాగే కారం గారెలు అయిపోయింది కదా, ఎలా వచ్చాయో చూపించాను. స్వీట్ గారెలు కూడా ఎలా ఉన్నాయో మీకైతే ఒకసారి చూపిస్తాను. చూశారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. లోపల కూడా చక్కగా పొంగిందనమాట. మనము తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఈ మొక్కజొన్న గారెలు వచ్చేసి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎంతో టైం కూడా పట్టదు. మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ మొక్కజొన్న గారెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.